హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు ఎగ్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. ఈ ఎగ్ కుర్మా ఇడ్లీ, దోశ, రైస్, చపాతీ అన్నిటికీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. దీనిని నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో ఎప్పుడైనా ఏ పదార్థమైనా చాలా టేస్టీగా వస్తుంది. మొదటగా ఒక మట్టి పాత్ర తీసుకొని లేదా తిక్కు కడాయి తీసుకొని దానిలో నూనె వేసుకోవాలి. దీనిలో బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, యాలుక ఇక్కడ నేను ఎంతెంత తీసుకున్నాను అనేది వీడియోలో చూపించాను. ఇది వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయితే ఈ కుర్మాకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఏ పదార్థమైనా మనము ఈ ఫ్రై చేసే దానిలోనే టేస్ట్ మారుతుంది. ఈ ఎర్రగడ్డ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కారం, ఉప్పు మీకు కావలసిన టేస్ట్కి తగినంతగా తీసుకోండి. ఈ పచ్చిమిరపకాయ, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా తీసుకొని అది కూడా బాగా స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పొడి మసాలాలన్నీ కలుపుకుందాము. దీనిలో మొదటగా పసుపు, ఉప్పు, ఈ మట్టి కుండలో ఒకసారి వేడయ్యేంత వరకు కొంచెం లేట్ అవుతుంది, కానీ చాలా హీట్ చాలాసేపటి వరకు అలాగే ఉంటుంది. తర్వాత ఇది వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను బేబీ పొటాటోస్ కూడా కొంచెం వేశాను. కోడిగుడ్డులు బేబీ పొటాటోస్ వేసి చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కారపొడి, ఇక్కడ నేను కారపొడిని కొలంబు మిలగాయతూల్ ఇది నేను వీడియో వేస్తాను దీన్ని. ఇది ఈ మాదిరి కుర్మాకి, కార పులుసులకి, చేప పులుసుకి చాలా బాగా టేస్ట్ ఇస్తుంది. థిక్నెస్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ కారపొడి వేసి కొంచెం ఫ్రై చేసి ఒక 20 to 30 seconds ఫ్రై చేసి తగినంత నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ థిక్నెస్ మనకి కావలసినంత విధంగా పోసుకోవాలి. తర్వాత నీళ్లు వేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఇక్కడ మనము ఈ ఎగ్ కుర్మాని ఉడికించిన గుడ్లు ప్లస్ పచ్చి గుడ్లు రెండు కలిపి ఉర్లగడ్డలు కలిపి చేస్తున్నాం. అందుకని ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇది బాగా తెల్లనివ్వాలి. మూత పెట్టి తెల్లనిచ్చే వరకు మనం దీనికి ఒక మసాలా తయారు చేసుకుందాము. ఈ మసాలాకి ఒక కడాయిలో కొంచెంగా నూనె వేసి దానిలో సోంపు కొంచెం వేసుకోవాలి. సోంపు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు 6 నుంచి 7 జీడిపప్పులు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత గసగసా వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక కూరలో మనము గసగసాలు, జీడిపప్పు వేసినప్పుడు అది ఆ కూరకి రిచ్ టేస్ట్ ఇస్తుంది, థిక్నెస్ కూడా వస్తుంది. గసగసాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఆ వేడిలోనే పచ్చి కొబ్బరిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత దీన్ని నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కూర తెల్లుతూ ఉంది కదా, ఇది ఒకసారి కలిపి మనము దీనిలో ఉడికించిన కోడిగుడ్లని మొదట వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఈ విధంగా తెల్లేటప్పుడు మన దగ్గర ఉన్న పచ్చి కోడిగుడ్లని మనం ఏం చేయాలి అని అంటే దాన్ని పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కోడిగుడ్లని మనము డైరెక్ట్గా దానిలో వేసినప్పుడు అది చెదిరిపోతుంది కాబట్టి ఒక బౌల్ తీసుకొని దాన్ని ఒక్కొక్కటిగా పగలగొట్టి ఒకే ప్లేస్లో వేసామంటే అది అక్కడే బాగా ఉడుకుతుంది. ఇలా మనము కొన్ని పచ్చి కోడిగుడ్లు ఇలా పగలగొట్టి వేసి తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసినప్పుడు ఈ కూర టేస్టే కొంచెం చాలా బాగుంటుంది. తర్వాత ఈ మాదిరి బాగా తెల్లనివ్వాలి. తెల్లి ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇలా బయటకు వచ్చేటప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అది ఇప్పుడు చూడండి, నేను అది ఉడికిందాన్ని చూపిస్తున్నాను. మనం పగలగొట్టి వేసాం కదా, అది ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పులు దాన్ని వేసి కొంచెంగా నీళ్లు, ఈ మిక్సీ కడిగిన నీళ్ళు వరకు కొంచెంగా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇలా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా అంటే అలా కలపకూడదు, ఎందుకంటే మనం పగలగొట్టి కూడా వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కొంచెంగా కరివేపాకు,
కొత్తిమీర కూడా వేసుకొని ఇది దోశ ఇడ్లీకి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనము కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లోనే ఈ విధంగా రిచ్గా మనం హోటల్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. మనమందరం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.